గారి 51 వర్ధన్ సందర్భంగా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు, శిష్యులు, భజనమండలి సభ్యులు మరియు అభిమానులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే 32 సంవత్సరాల నుంచి ఈ మందిర ప్రాంగణంలో వారి మీద యొక్క అభిమానంతో ఇక్కడ నిర్వహిస్తున్నామండి. 51 సంవత్సరం అయినా ఇంకా వారి యొక్క జ్ఞాపకాలు ఇంతమంది మధ్యలో ఉన్నాయంటే ఆయన గొప్పతనం. అది వారి పేరు చెప్పుకొని ఎంతోమంది కళాకారులు ఈ రోజున 100 మంది జీవిస్తున్నారంటే వారి యొక్క గొంతు, వారు పాడిన పాటలు కానీ, భగవద్గీత కానీ, ఇంకోటి కానీ వారి పేరు చెప్పుకుని ఎన్నో కుటుంబాలు ఇంకా జీవనం సాగిస్తూనే ఉన్నాయి. ఇంకా ఈరోజు కూడా మనం 50 సంవత్సరాలు చేసుకుంటామంటే ఇంతమంది వచ్చామంటే వారి యొక్క గొప్పతనం. కాబట్టి అలాగే ప్రతి సంవత్సరం ఇలా నిర్వహిస్తూ ఉంటాము. గత 32 సంవత్సరాల నుంచి మనం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామండి ఈ కార్యక్రమాలు. ఈ మధ్యన కూడా జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. కాకపోతే ఏంటంటే 32 సంవత్సరాల నుంచి మాకు గల్లా చిట్టుబాబు గారు ఉండేవాళ్ళు, వారి పేరు మీద అన్నీ జరుగుతూ ఉండేవి. ఆయన అనుకోకుండా వయసు వేరుతాం కానీ లేదా ఇంకోటి కానీ వారికి ఆలోచన చేయడం జరిగింది. వాళ్ళు లేనిలోటి ఈ రోజున మాకు బాగా తెలిసిందండి. ఎందుకంటే ఆయన ఉంటే ఇంకా ఎక్కువ బాగా జరిగేది. వాళ్ళు లేకపోవడం, వారి మనసు శాంతించాలని, వారు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ సాధించాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అయిపోయిన తర్వాత అన్నప్రసాదం ఉంది. గల్లా చిట్టుబాబు గారు జ్ఞాపకార్థంగా ఈరోజు మహాన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ. అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుందాం సార్, ప్లీజ్. సాయిరామ్ అండి, సాయిరామ్.